లోకల్ న్యూస్ మన ఊరు మన వార్త. నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. చిన్నపాటి సాంకేతిక సమస్యలు తప్ప ప్రశాంతంగా కొనసాగిన పోలింగ్, ప్రజలలో పెరిగిన చైతన్యం. పోలీస్ మరియు పోలింగ్ సిబ్బంది తీరుపై ఎంపీ అసహనం. ఓటర్ను ఎలా గుర్తిస్తారని సిబ్బందిని ప్రశ్నించిన బీజేపీ ఎంపీ అభ్యర్థి. మేము సైతం మీతోనే, ప్రజలకు ఆదర్శంగా నిలిచిన నిజామాబాద్ కలెక్టర్ సిపి. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత, కేంద్ర బలగాల మధ్య కొనసాగిన పోలింగ్. అలరించిన మోడల్ పోలింగ్ కేంద్రాలు, ఓటు అనేది బాధ్యత అని చాటి చెప్పిన పోలింగ్ స్టేషన్స్. ప్రజలు మా వైపే ఉన్నారని బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. నవిపేట్ మండలం సిరన్పల్లి గ్రామంలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం మీడియాతో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడారు. నవిపేట్ మండల వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. పలు గ్రామాల్లో ఈవీఎంలు కొంతసేపు మొరాయించినప్పటికీ సిబ్బంది వాటిని సరిచేసి పోలింగ్ సరళిని ప్రారంభించారు. రాంపూర్ పోలింగ్ బూత్ లో ఈవీఎం మొరాయించడంతో దాదాపు అరగంట ఆలస్యంగా పోలింగ్ మొదలైంది. నవిపేట్ మండలం సిరన్పల్లి గ్రామంలో బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 75% ప్రజలు కాంగ్రెస్ పార్టీ వైపే ఉన్నారని అన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం జీఎస్టీ పేరుతో దోపిడీ తప్ప ఏమీ చేయలేదని అన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులు నిర్మించడంతో పాటు ప్రజలకు కావాల్సిన మౌలిక వసతులు కల్పిస్తే మోదీ మాత్రం ధరలు పెంచుతూ ట్యాక్సులు విధిస్తూ సామాన్య ప్రజానికానికి ఇబ్బందులు చేశారని అన్నారు. ప్రతి పౌరుడు ఓటు హక్కు వినియోగించుకోవాల్సిన అవసరం ఉందని వినియోగించుకోవాలన్నారు. ఇప్పటికే మెసేజ్ వస్తూ ఉన్నాయి. చాలా మటుకు ఎక్కువ శాతము 70-75% కాంగ్రెస్కి ఇస్తూ ఉన్నారని మెసేజెస్ వస్తూ ఉన్నాయి. కాబట్టి తప్పనిసరిగా మీ ప్రజలు అడుగుతారు, ఎందుకే కాంగ్రెస్కి వేస్తారంటే ఇది పార్లమెంట్ ఎలక్షన్. గతంలో కాంగ్రెస్ ఉన్నప్పుడు అన్ని ప్రాజెక్టులు కట్టి అన్ని విధాలుగా 60-70 ఇయర్స్లో డెవలప్ చేసి మినిమం లోన్స్ తీసుకొని డెవలప్ చేసింది. 10 ఇయర్స్లో బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత జిఎస్టీ పేరు మీద కానీ అన్ని ట్యాక్సులు డబ్బుల కంటే ఎక్కువ చేసి డెవలప్మెంట్ చేయకుండా ఏదైతే గతంలో బీజేపీ రాకుండా ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇన్ని ప్రాజెక్టులు కట్టుకున్నాం, ఇంత డెవలప్ చేసుకున్నాం, ఇన్ని సబ్ స్టేషన్లు పెట్టుకున్నాం, అన్ని ప్లాంట్స్ చేసుకున్నాం, కాలేజీలు కట్టుకున్నాం. ఈ విధంగా అన్ని విధాలు డెవలప్ చేస్తేనే మనకు 70 సంవత్సరాల్లో 60 లక్షల కోట్లు అయినాయి. ఇప్పుడేమో కేవలం 10 ఇయర్స్లో దానికి డబుల్ చేసి డెవలప్మెంట్ లేదు, ప్లస్ మన ప్రజలకేమో బాగా ఇష్టం వచ్చిన జిఎస్టీ పేరు మీద మంత్లీ 2 లక్షల కోట్లు కలెక్షన్ చేసుకుంటూ ఈ విధంగా అన్ని చేస్తూ ఉన్నారే. అవన్నీ ప్రజలు గమనించారు. తప్పనిసరిగా పెద్ద ఎత్తున బీజేపీ పార్లమెంటు అభ్యర్థి అరవింద్ పోలింగ్ సిబ్బందిపై మండిపడ్డారు. పోలింగ్ సరళిని పరిశీలిస్తున్న తరుణంలో ఓ పోలింగ్ కేంద్రంలో ఓటర్లను ఎలా గుర్తిస్తున్నారని ప్రశ్నించారు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి అరవింద్ ధర్మపురి జిల్లాలో జరుగుతున్న పోలింగ్ సరళిని పరిశీలించారు. నగరంలోని పోలింగ్ కేంద్రానికి వెళ్లగా అక్కడ ఉన్న సిబ్బందిని పోలింగ్ సరళిపై ఆరా తీశారు. మైనార్టీ మహిళలు ముఖం చూడకుండా వారిని ఎలా గుర్తిస్తారని ప్రశ్నించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం విధులు నిర్వహించారా అని నిలదీశారు. ఓటర్లను గుర్తించేందుకు గాను ప్రత్యేక మహిళా సిబ్బంది ఉండాల్సిన అవసరం ఉన్నా ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారని నిలదీశారు.
ఎట్లా తెలుస్తుంది మీకు? మీరు ఉల్టా నాకు చెప్తున్నారు ఏందండి? మీ పేరేందండి? మరి ఏమి డ్యూటీ చేస్తున్నారా టైం పాస్ చేస్తున్నారా? మరి అట్లా కాదండి, మీరు ప్రిసైడింగ్ ఆఫీసర్, వాళ్ళు ప్రాబ్లం చేస్తున్నారు, ఓటే చేస్తారా? ఇప్పుడు మన ఓటరా కాదా ఎట్లా తెలియాలి మీకు? మరి ఎట్లా తెలియాలండి మీకు? జిల్లా ఉన్నత స్థాయి అధికారులు అయినా సరే ఎన్నికల సమయంలో సాధారణ పౌరుల మాదిరి ఓటు వేయాల్సిందే. జిల్లా కలెక్టర్ ఐజీఐలో మరియు సిపి కల్మేశ్వర్ బాల్ భవన్ లో ఓటు వేశారు. అందరూ ఓటు వేయాలని సూచించారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తన ఓటు హక్కును శివాజీనగర్ లోని పారిశ్రామిక శిక్షణా కేంద్రంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు. అలాగే పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించారు. సౌకర్యాలపై సంతృప్తిని వ్యక్తం చేశారు. అలాగే జిల్లా పోలీస్ బాస్ కల్మేశ్వర్ బాల్ భవన్ లో ఓటు వేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిపేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పారు. అందరూ బాధ్యతగా ఓటు వేసి వారికి నచ్చిన నాయకుడిని ఎన్నుకోవాలని సూచించారు. ఓటర్స్కి వాళ్ళు స్వేచ్ఛగా వేయడానికి ఓటు హక్కుని వినియోగించుకోవడానికి అవసరమైనటువంటి అన్ని రకాల అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. బాగా ప్రశాంతంగా జరుగుతుంది. ఎండాకాలం కాబట్టి అందరూ తొందరగా వచ్చి ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుతున్నాం. అదే కాకుండా ఎలక్షన్ కమిషన్ ఈసారి ఓటింగ్ టైం 6 గంటల వరకు పెంచడం కూడా జరిగింది. సో అందరూ స్వేచ్ఛగా భయప్రాంతాలకు గురి కాకుండా ప్రభావాలకి గురి కాకుండా అందరూ ముందుకొచ్చి ఓటు హక్కుని వినియోగించుకోవాలని కోరుతున్నాం. పుకార్ల విషయంలో కూడా మీరు ఎట్లాంటి సందేశం ఇస్తారు? ఎటువంటి పుకార్లకి ప్రలోభాలకి గురి అవ్వద్దు, నమ్మొద్దు. మీ ఓటు, మీ హక్కు, మీ గుర్తు, మీ స్వేచ్ఛగా దానికి వినియోగించాలి. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు గాను పకడ్బందీ చర్యలు చేపట్టారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించిన పోలీసులు అక్కడ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు గాను జిల్లా పోలీస్ యంత్రాంగం తీవ్రంగా కష్టపడింది. ఇదివరకు జరిగిన ఎన్నికల నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాలో సున్నితమైన పోలింగ్ కేంద్రాలను ముందస్తుగానే గుర్తించారు. అక్కడ స్పెషల్ పోలీస్ బలగాలను రంగంలోకి దింపారు. పోలీసుల పహారా మధ్య ప్రశాంతంగా ఓట్లు వేశారు. ప్రత్యేక బలగాలను సైతం రంగంలో దించారు. సున్నితమైన ప్రదేశాలతో పాటు ఇతర పోలింగ్ కేంద్రాలలో పోలీస్ సిబ్బందిని నియమించారు. ఓటు అనేది బరువు కాదు, బాధ్యతగా భావించేలా మోడల్ పోలింగ్ కేంద్రాలు తలపించాయి. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రత్యేక ఆకర్షణగా పోలింగ్ కేంద్రాలను ముస్తాబు చేశారు. ఉమ్మడి నిజామాబాద్, కామారెడ్డి జిల్లాలో నియోజకవర్గంలో 5 పోలింగ్ కేంద్రాలను మోడల్ పోలింగ్ కేంద్రాలుగా ఏర్పాటు చేశారు. కొత్తగా ఓటు అవకాశం వినియోగించుకునే వారితో పాటు దివ్యాంగుల కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎంతో ఆహ్లాదాన్ని కల్పించేలా సుందరంగా తయారు చేశారు. ఈ పోలింగ్ కేంద్రాలు అందరినీ ఆకర్షించాయి.
వినియోగించాలి. ఈ అవకాశం మనకి 5 సంవత్సరాల్లో ఒకసారి వస్తుంది కాబట్టి ఖచ్చితంగా మన కామారెడ్డి జిల్లాలో ఉన్న అందరు ఓటర్లకి నా విజ్ఞప్తి, మీరు మీ పోలింగ్ స్టేషన్కి మీ ఐడెంటిటీ కార్డ్ 12 రకమైన ఐడెంటిటీ కార్డ్స్ మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అలౌ చేస్తుంది. మీరు దాంట్లో ఏదో ఒకటి తీసుకొని మీ పోలింగ్ స్టేషన్కి వెళ్ళి త్వరలోనే మొదటి గంటలోనే మీరు మీ ఓటు హక్కు వినియోగించండి. అండ్ తప్పకుండా మీ కుటుంబ సభ్యులు అందరికీ తీసుకువెళ్ళి మీ అధికారం వాడుకోండి. ధన్యవాదాలు. 18వ పార్లమెంట్ ఎన్నికల కోసం జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేశారు. పోలింగ్ కేంద్రాలలో వేసవి తాపం నుండి ఉపశమనం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. ఉదయం నుండి పోలింగ్ మొదలైంది. వరుస క్రమంలో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నిజామాబాద్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగాయి. జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక చర్యలు చేపట్టారు. వృద్ధులు, అంగవైకల్యం కలిగిన వారు ఇబ్బంది పడకుండా పోలింగ్ కేంద్రాలలో వీల్ చైర్స్ ను అందుబాటులో ఉంచారు. వారిని పోలింగ్ కేంద్రంలోకి తీసుకువెళ్లడానికి ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. దీంతో పాటు ఆరోగ్య సిబ్బందిని సైతం పోలింగ్ కేంద్రాలలో నియమించారు. తాగునీటి సౌకర్యం కల్పించారు. ఓటర్లు ఇబ్బంది పడకుండా ఉండేందుకు గాను అన్ని రకాల చర్యలు చేపట్టారు. ఉదయం మందకోడిగా పోలింగ్ మొదలయ్యింది. బారులు తీరి ఇబ్బంది పడకుండా పోలింగ్ సిబ్బంది సైతం సహకరించారు. ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు తీసుకున్న చర్యలు ఫలించాయి. ఉదయం పూట కొన్ని చోట్ల ఓటింగ్ యంత్రాలు, కొన్ని చోట్ల కాస్త మొరాయించాయి. వాటిని టెక్నికల్ సిబ్బంది సరిచేసి పోలింగ్ జరిగేలా చూశారు. మధ్యాహ్నం 1 గంట వరకు 45.67% పోలింగ్ నమోదు అయ్యింది. ఓటు వినియోగం కోసం ఇతర ప్రాంతాలలో ఉండేవారు సైతం గ్రామాలకు చేరుకుని వాటికి కేటాయించిన పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు వేశారు. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. మొత్తం మీద ఎన్నిక ప్రశాంత వాతావరణంలో కొనసాగింది. శ్రీరామ్. ఈరోజు మాణిక్ బండార్ గ్రామంలో 202, 203, 204, 205 4 బూతులలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఈరోజు నరేంద్ర మోడీ గారి అభివృద్ధి కార్యక్రమాలను చూసి, అరవింద్ అన్న గారి అభివృద్ధిని చూసి టోటల్గా మాణిక్ బండార్లో బీజేపీ ఓట్లు పడుతున్నాయి. ప్రజలు ఆశీర్వదిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా వేసిన ఓటర్లు కూడా మనకు కలిసి చెప్తా ఉన్నాం, తమ్ముడు మీకు బీజేపీకే ఓటేసినాం, గుర్తుకే ఓటేసినాం అని చెప్తా ఉన్నారు. జై బీజేపీ, జై బీజేపీ, నరేంద్ర మోడీ గారి నాయకత్వం, నరేంద్ర మోడీ గారి నాయకత్వం. ఈరోజు నరేంద్ర మోడీ కోసం ప్రాణత్యాగాలు చేసిన నరేంద్ర మోడీ ఇన్నటి లేని 500 ఏళ్ళ క్రితం జరగని అయోధ్య రామాలయం టెంపుల్ అది కూడా ఈరోజు మనకు అయింది. అసలు ఇంకా ఎన్నో చేసిండు ఆయన. 370 అది ఒకటి ఆర్టికల్ అట్లాంటి ఎన్నో చేస్తున్నాం. అసలు మనిషిని మనం ఈరోజు మిస్ అయితే, దేశం కోసం మిస్ అయితే, ఆయన కోసం మిస్ అయినామనుకో దేశం మిస్ అయినట్టే. అతని కోసమైనా ఓటేయాల్సింది. జై బీజేపీ, జై భారత మాత, జై జిందాబాద్. నిజామాబాద్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ దంపతులు ఓటు వేశారు. రాజ్యాంగం కల్పించిన ఓట్ల పండుగలో అందరూ భాగస్వాములు అయ్యి 100% పోలింగ్ నమోదు అయ్యేలా చూడాలన్నారు. నిజామాబాద్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి అరవింద్ ఆయన సతీమణితో కలిసి ఓటు వేశారు. కాకతీయ క్యాంపస్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి చేరుకుని వారి ఓటు వేశారు. అనంతరం వేలుకు అంటించిన సిరాజ్ చుక్కను చూపించారు. దేశం కోసం, ధర్మం కోసం అందరూ భాగస్వాములు కావాలన్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మిత్రుల్ని, అన్నదమ్ముల్ని అందరినీ కూడా తీసుకెళ్ళండి. కలిసి ఈ ప్రజాస్వామ్య డెమోక్రటిక్ ఫెస్టివల్లో పాల్గొనండి, ఓటు వేయండి, ప్రజాస్వామ్యాన్ని ఇంకా బలపరచండి. దేశాన్ని, ధర్మాన్ని ఏ రకంగా అయితే దేశం దూసుకుపోతా ఉందో ముందర, అటువంటి ప్రగతికి మీరు తోడ్పాటుగా ఉండండి. పోతున్నాయి ఇప్పుడు అటు, నేను పోస్ట్ పెట్టినా కదా. జిల్లా కేంద్రంతో పాటు మండల కేంద్రాలలో నాయకులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు వారికి కేటాయించిన పోలింగ్ బూత్లలో ఓటు వేశారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మిర్చి కాంపౌండ్ లోని పోలింగ్ బూత్ కు వచ్చి తన ఓటు వేశారు. ప్రజలందరూ ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలని సూచించారు. నేను ఒక విన్నపము, దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయవలసిందిగా నేను కోరుతా ఉన్నా. మీతో పాటు మీ బంధుమిత్రులు, కుటుంబ సమేతంగా స్నేహితులకు కూడా ఫోన్లు చేసి ప్రతి ఒక్కరూ ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాను.
ఓటు మన జన్మ హక్కు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మనకు రాజ్యాంగంలో ఇచ్చిన వజ్రాయుధం ఓటు. ప్రజాస్వామ్యాన్ని రక్షించాలన్నా, ధర్మాన్ని రక్షించాలన్నా, రామరాజ్యం భవిష్యత్తులో స్థాపించాలన్నా మీరందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయాల్సిందిగా మీ అందరికీ కూడా కోరుతా ఉన్నాను. మీ అందరి అభిమానంతో మీ ఎమ్మెల్యేగా మీ అందరికీ మరి ఒక్కసారి విన్నవించుకుంటూ ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసి మీ అందరూ కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలా, దేశానికి మీరు కూడా ఒక మద్దతుదారుగా నిలవాలని కోరుతా ఉన్నాను. అలాగే మాజీ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా, ఆకుల లలిత, మహేష్ కుమార్ గౌడ్, నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కేశవ్ వేణు పలువురు బాధ్యతగా ఓటు వేశారు. అందరూ ఓటు వేయాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల భాగంగా ఈరోజు పోలింగ్ సరళి కొనసాగుతూ ఉంది. పోలింగ్ అంతా కూడా చాలా ప్రశాంతంగా ఉంది. ఈరోజు ఉదయం నుంచి నేను వివిధ పోలింగ్ స్టేషన్లో తిరిగినప్పుడు ఎక్కడ కూడా ఎలాంటి హంగామా ఆర్భాటం లేకుండా చాలా ప్రశాంతంగా కొనసాగుతూ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ నేను మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నా. ఇదే విధంగా ప్రతి ఎన్నికలు కూడా జరగాలని చెప్పి సూచిస్తూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించాలని. PS12లో నా ఓటు వినియోగించిన ప్రతి ఒక్కరు ఓటు వినియోగించుకోవాలి. ఏంటంటే ప్రతి ఒక్కరి హక్కు వినియోగించుకోవాలా, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలనేసి, పరిరక్షించుకోవాలనేసి నేను సోదర సోదరీమణులను నేను కోరుతున్నాను. హనుమాన్ ఎలక్ట్రిసిటీ ఆఫీస్లో నేను నా శ్రీమతి ఓటు వినియోగించడం జరిగింది. నేను నిజామాబాద్ పార్లమెంట్ ప్రజలకి, ముఖ్యంగా నిజామాబాద్ పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఓటు అనేది ప్రజాస్వామ్యంలో మనకు ఇచ్చినటువంటి ఒక ఆయుధం. ఆ ఆయుధాన్ని కింద మనం ఉపయోగించలేకపోతే రాజకీయ లక్షణాలు లేని వాళ్ళు ఎన్నికయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు 10 అయింది కాబట్టి సాయంత్రం 6 గంటల వరకు అవకాశం ఉంది. కాబట్టి విధిగా ప్రతి ఒక్కరూ బయటకు వచ్చి మీకు తోచిన విధంగా బాగా ఆలోచించి ఎవరైతే మనకు రేపు ఉపయోగపడతారో, ఎవరికైతే రాజకీయ స్తోమత సత్తా ఉందో, ఎవరైతే పార్లమెంట్కి లాభం చేయగలుగుతారో ఆ అనుభవము రాజకీయ నేపథ్యం చూసి ఓటు. ఇందల్వాయి మండలంలోని మొత్తం 39 పోలింగ్ స్టేషన్లో ఎన్నికలు జరిగాయి. అన్ని గ్రామాలలో ప్రజలలో చైతన్యం వచ్చింది. ఓటు వేయడానికి ఓటర్లు ముందుకొచ్చారు. ఇందల్వాయి మండలంలోని మొత్తం 23 గ్రామాలలో పురుషులు 14,053 మంది, స్త్రీలు 16,205 మంది, థర్డ్ జెండర్ మొత్తం కలిపి 30,259 ఓటర్లు ఉన్నారు. సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికలలో ఇందల్వాయి మండలంలోని 2 గ్రామాలలో చంద్రయాన్పల్లి, ఎల్లారెడ్డిపల్లి మోడల్ పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ఆదర్శ పోలింగ్ స్టేషన్ 151లో చంద్రయాన్పల్లి ఏర్పాటు చేశారు. పురుషులు 521 మంది, స్త్రీలు 590 మంది ఓటు వేశారు. ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో మొత్తం 2 పోలింగ్ కేంద్రాలు 161, 162 ఉన్నాయి. ఇందల్వాయి మండలంలోని అన్ని గ్రామాల్లో ఉదయం 5:30 ఏజెంట్ల సమక్షంలో మ్యాక్ పోలింగ్ నిర్వహించి 7 గంటలకు సాధారణ పోలింగ్ ప్రారంభించారు. సార్వత్రిక పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా అన్ని గ్రామాలలో ఇందల్వాయి ఎస్ఐ మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తును పోలింగ్ బూత్ల వద్ద ఏర్పాటు చేశారు. ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆయన పర్యవేక్షణలో అన్ని గ్రామాలు తిరుగుతూ ఓటర్లు అందరూ స్వచ్ఛందంగా ఓటు హక్కు వినియోగించుకునేలా ఎన్నికల అధికారులకు సహకరించి, పోలీస్ అధికారులకు సహకరించి స్వచ్ఛందంగా ప్రజలు ఓటు వేయాలని మీడియాతో ఇందల్వాయి ఎస్ఐ మనోజ్ కుమార్ తెలిపారు. ఇందల్వాయి మండల్ ఎల్లారెడ్డిపల్లి గ్రామంలో పోలింగ్ స్టేషన్లో వాయిస్ ఇవ్వడం జరుగుతుంది. ఇందల్వాయి మండలంలోని చంద్రాన్పల్లి, ఎల్లారెడ్డిపల్లి మోడల్ పోలింగ్ స్టేషన్లుగా ఎన్నుకోబడ్డాయి. గత ప్రభుత్వాల నుంచి ప్రాసెస్ ఉంటాయి. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఈ 2 పోలింగ్ స్టేషన్లు ఉత్తమ పోలింగ్గా ఎన్నుకోవడం జరిగింది. ముఖ్యంగా మా ఎల్లారెడ్డిపల్లిలో ఉమెన్ పోలింగ్ స్టేషన్ ఎన్నుకోవడాన్ని మా గవర్నమెంట్ తరఫున స్వాగతిస్తున్నాను. అట్లాగే ఈ మా పథకాల ద్వారా, 6 గ్యారెంటీల ద్వారా మహిళలు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రానికి వచ్చి రాహుల్ గాంధీ గారి సారథ్యంలో చేయి గుర్తు కోటేసి భారీ మెజార్టీ ఇస్తామని చెప్పి వాళ్ళు చెప్పడం జరుగుతుంది. అట్లాగే మా పథకాలకు ఆకర్షితులైన వివిధ పార్టీల నుంచి కూడా భారీ మద్దతు లభిస్తుంది. దాంతోపాటు మా భూపతి రెడ్డి గారు మొన్న 4 రోజుల కింద ఎల్లారెడ్డిపల్లికి వచ్చినప్పుడు హామీలు ఇచ్చిండు. హామీల ద్వారా కూడా వివిధ సంఘాల వారు పూర్తి మద్దతు తెలుపుతామని చెప్పి కాంగ్రెస్ పార్టీకి చెప్పడం జరిగింది.
అట్లాగే మహిళలకు ఫ్రీ బస్సు ఫస్ట్ స్టార్టింగ్ చేసినాం. వాళ్ళు ఫ్రీ బస్సు ఇస్తున్న సందర్భంలో భారీ మొత్తంలో మాగే మద్దతు కాంగ్రెస్ పార్టీకి తెలుపుతామని చెప్పి తెలవడం జరిగింది. అట్లాగే రూరల్ కాన్స్టిట్యూషన్లో 7 మండలాల ప్రజలు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి భారీ మెజారిటీ ఇచ్చి గెలిపిస్తాం జీవన్ రెడ్డిని అని చెప్తున్నారు. అట్లాగే మా భూపతి రెడ్డి గారు వచ్చిన 4 నెలల్లో మా ఎల్లారెడ్డిపల్లెకు ఇంచుమించు అంటే 4 లక్షల రూపాయలు ఎన్ఆర్ఈ చేసేది ఒకటి, మా స్కూల్కు 3 లక్షల రూపాయలు, ఒకటి చింతవాగుది 1,30,00,000 2 కిలోమీటర్లు అది ఇవ్వడం జరిగింది. పార్లమెంట్ ఎలక్షన్లో భాగంగా చంద్రాయనపల్లి గ్రామాన్ని సందర్శించడం జరిగింది. అక్కడ జరుగుతున్న పోలింగ్ ప్రశాంతంగా చాలా అద్భుతంగా ప్రజలు స్వచ్ఛందంగా తమ ఓటర్ని వినియోగించడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పార్లమెంట్ ఎలక్షన్లో గత ప్రభుత్వాలను దృష్టిలో పెట్టుకుని సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న దాన్ని కానీ ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఉన్న దాన్ని చూస్తే కొద్ది రోజుల కిందటనే వచ్చిన 4 మాసాల కింద ఎమ్మెల్యే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశీస్సులతో కొలువు తీరిన సందర్భం మీ అందరికీ తెలిసింది. దాని భాగంగా మన గౌరవ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో వారి నాయకత్వంలో రూరల్ చాలా తక్కువ టైంలోనే అభివృద్ధి గతంలో దూసుకెళ్తున్న శుభతరుణంలో ప్రజలు గతంలో ఉన్న మాజీ ఎమ్మెల్యేకు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే మధ్య వ్యత్యాసం చూస్తే గతంలో ఉన్న ఎమ్మెల్యే అందుబాటులో ఉండకపోవడం, ఇక్కడ కూడా బయట గ్రామాలను సందర్శించకపోవడం, ప్రజల బాగోగులు పట్టించుకోకపోవడం, అలాగే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు 24 గంటలు ప్రజా క్షేత్రంలో నిమగ్నం అవ్వడం ప్రతి ఒక్కరికి సామాన్య ప్రజలకు కూడా ఎలక్షన్లో భాగంగా చంద్రాయనపల్లి గ్రామంను సందర్శించడం జరిగింది. ఇక్కడ మోడల్ పోలింగ్ కేంద్రం ఉంది. స్వచ్ఛందంగా జనాలందరూ వచ్చి ఓట్లు వేస్తున్నారు. అందులో భాగంగానే మా కాంగ్రెస్ పార్టీకి 70% ఓట్లు పడుతున్నాయి అందరు చెప్తున్నారు మా వాళ్ళందరూ. కాబట్టి మా 5 సూత్రాలు, సెంట్రల్ 5 సూత్రాలు, రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీలు మంచిగా పబ్లిక్లోకి వెళ్ళినాయి, ప్రజల్లోకి వెళ్ళినాయి. అందువలన మాకు మంచి ఓట్లు వస్తున్నాయి. కాబట్టి ఇంకా అందరు కూడా అన్ని గ్రామాలలో ఓటు వేయండి అని ఇతరులకు చెప్పడం కాదు, వారు సైతం అందరితో కలిసి ఓటు వేశారు. వరుసలో నిలబడిన వారితో కలిసి వారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. డిచ్పల్లి మండలం ధర్మారం బి గ్రామంలో మాజీ మంత్రి మండవ వెంకటేశ్వరరావు దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. గ్రామంలోని పోలింగ్ బూత్ కు చేరుకున్న మండవ వెంకటేశ్వరరావు జనాన్ని ఆప్యాయంగా పలకరించారు. అందరితో కలిసి వరుసలో నిలబడి ఓటు వేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని మండవ సూచించారు. ఈసారి ఈ పార్లమెంట్ ఎన్నికలు దేశ స్థాయిలోనే ఎంతో ప్రాధాన్యత చేకూర్చుకున్నాయి. ఒక పక్కన రాజ్యాంగ సంక్షోభం వస్తుందేమో ఒక పార్టీ గెలిస్తాయని, రిజర్వేషన్లు పోతాయేమనేటువంటి ఆర్గ్యుమెంటు లేదా బలమైనటువంటి అభిప్రాయాలు సమాజంలో ఉన్నాయి. రెండో పక్కన కులగణనలతోటి ఉచితాలు ఎక్కువైపోయి ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అనేటువంటిది మరో పక్క. అంబానీలకి, ఆదానీలకి, కార్పొరేట్లకి దోచిపెడుతున్నారనేది బీజేపీ పక్కన. ఇటు ఆ సంపదలనే పంచుతుంది, ఉన్న ఆస్తుల్ని తీసేసుకుంటుంది అని ఒక పక్క. తాళిబొట్లు కానీ, మతాలు కానీ, విశ్వాసాలతో సహా ప్రచారంలో బీజేపీ. రెండో పక్క సామాజిక న్యాయం కోసం ఉచితాలతోటి విరివిగా ప్రాపకాండ చేసినటువంటిది ఇండియా కూటమి పక్కన. ఈ రోజున ఎంతో ప్రాముఖ్యంతో ఎన్నికలు జరగబోతున్నాయి. కాబట్టి ఈ ఎన్నికల్లో ప్రజలు అటు కాశ్మీర్ నుంచి ఇటు కన్యాకుమారి వరకు, ఇటు మేఘాలయ నుంచి ఇటు గుజరాత్ వరకు 4 పక్కల కూడా విఘ్నతతోటి ఈసారి. అలాగే రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి సైతం ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రశాంత వాతావరణంలో పోలింగ్ జరిగేలా ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. కార్యకర్తలతో కలిసి పలు గ్రామాలలో పర్యటించారు. ఓటు హక్కును వినియోగించడం జరిగింది. ఈ సందర్భంగా నేను
యావత్ తెలంగాణ ప్రజలకు, నిజామాబాద్ ప్రజలకు కూడా నేను కోరుకునే ఏంటంటే, ఇది 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి మన హక్కు. ఖచ్చితంగా అందరూ ఎక్కడ ఉన్నా కానీ వాళ్ళందరూ కూడా వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవాలి. భారత ప్రధాని ఎవరు అనేది నిర్ణయించినటువంటి ఎన్నిక కాబట్టి ఇది దేశ భవిష్యత్తు నిర్ణయించేది, ఈ భారతదేశాన్ని పరిపాలించే ఎన్నిక కాబట్టి అందరూ కూడా ఎన్ని పనులు ఉన్నా కానీ ఇవాళ హాలిడే కూడా డిక్లేర్ చేయడం జరిగింది. అందరూ కూడా వచ్చి మరి ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. సాయంత్రం 7 గంటల వరకు అలో చేస్తారు. లోపల ప్రెమిసెస్ లోపల 7 గంటల వరకు ఉంటే మీరు ఓటు హక్కును వినియోగించుకోవచ్చు. ఎవరైనా ఇంకా దూరం ఉన్నా కానీ లేకపోతే ఇంకా పళ్ళ మీద పోయినా కానీ మీరు 7 గంటల వరకు ఇక్కడ కాంపౌండ్ వాళ్ళు ప్రెమిసెస్ లోపలికి వస్తే వాళ్ళు ఓటు వేయనిస్తారు. బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ మండల కేంద్రంలో భారత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రం వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు చేపట్టారు. ఎన్నికలు ప్రశాంతంగా జరగడానికి ఎన్నికల అధికార యంత్రాంగం పోలీసు బందోబస్తును, ఆరోగ్య ఎమర్జెన్సీ కోసం వైద్య సిబ్బంది, వృద్ధులకు, వికలాంగుల కొరకు వీల్ చైర్స్ ఏర్పాటు చేశారు. వేల్పూర్ మండల కేంద్రంలో పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మండల ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద మధ్యాహ్నము తీవ్రంగా ఎండ ఉండడం చేత ఓటర్ల ఓటు పోలింగ్ శాతం మందకొడిగా కొనసాగిన సాయంత్రం అయ్యేసరికి ఓటర్ పోలింగ్ శాతం పుంజుకోవడం జరిగింది. అధికారుల అంచనాల ప్రకారంగా వేల్పూర్ మండలంలో 55% జరగవచ్చు అని అంచనా వేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణ అధికారులు పోలింగ్ పరివాహక ప్రాంతంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలింగ్ బందోబస్తు, వృద్ధులకు, వికలాంగులకు వీల్ చైర్స్ ని ఏర్పాటు చేశారు. అధికారులు ఈవీఎంలు సాంకేతిక ఇబ్బందులు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. జహీరాబాద్ పార్లమెంట్ పరిధిలోని బాన్స్వాడ నియోజకవర్గంలో పోచారం శ్రీనివాసరెడ్డి దంపతులు ఓటు వేశారు. బీబీ పాటిల్ సైతం జుక్కల్ నియోజకవర్గంలోని డోంగ్లీలో ఓటు వేశారు. బాన్స్వాడ మండలం తాడ్కోల్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మాజీ ఎమ్మెల్యే ఏనుగి రవీందర్ రెడ్డి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కర్ అత్యధిక భారీ మెజార్టీ ఎంపీగా గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ మా అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కర్ గారు భారీ మెజార్టీతో విజయం సాధిస్తూ ఉన్నారు. రేపు రాబో రోజుల్లో కూడా తెలంగాణలో మొత్తం 14 సీట్లు కైవసం చేసుకొని ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇండియా కూటమి ద్వారా అత్యధిక నిధులు తీసుకొచ్చి తెలంగాణ డెవలప్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాం. బాన్స్వాడ మండలంలోని పోచారం గ్రామంలో సతీమణి పుష్ప కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. బాన్స్వాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా విలువైనది, దానికి వెలుకట్టలేనిదని అన్నారు. సంపాదన సృష్టించడం పరిపాలకుల బాధ్యత, కానీ పరిపాలించే వారిని నిర్ణయించేది ప్రజలే అని అన్నారు. ఓటు ద్వారా తమకు నచ్చిన వ్యక్తిని, మంచి నాయకుడిని ఎన్నుకునే అవకాశం ఓటు ద్వారా రాజ్యాంగం కల్పించిందని అన్నారు. రాజ్యాంగబద్ధంగా నైతిక విలువను కాపాడుకునే నాయకులకు ఓటు వేసి మద్దతు తెలపాలని ఎమ్మెల్యే పోచారం అన్నారు. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు అనేది చాలా పవిత్రమైనది. ఓటు విలువ వెలగట్టలేనిది. దేశాన్ని, రాష్ట్రాలను సంపద సృష్టించడం, పేదలకు వంచడం ఇది పరిపాలకుల యొక్క బాధ్యత. కాబట్టి ప్రజలు కూడా తమ ఇష్టం వచ్చిన వారికి, నచ్చిన వారికి, ప్రజాస్వామ్యాన్ని విలువలను కాపాడేటువంటి వ్యక్తులకు. జుక్కల్ నియోజకవర్గం డోంగ్లీ మండలం సిర్పూర్ గ్రామంలో జహీరాబాద్ పార్లమెంట్ బీజేపీ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ కుటుంబ సమేతంగా గ్రామానికి చేరుకుని గ్రామంలోని శివాలయాలలో పూజ చేసి అనంతరం కుటుంబ సమేతంగా అప్పర్ ప్రైమరీ స్కూల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ బీబీ పాటిల్ మాట్లాడుతూ ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని మరియు దేశ అభివృద్ధికి పాటుపడే వారికి ఓటు వేయాలని ఆయన అభ్యర్థించారు. కొత్త ఫ్యామిలీతో మేము ఓటేసినాం. ఇది భారత రాజ్యం ఇచ్చిన కాన్స్టిట్యూషన్ అనేది అంతా ప్రతి ఒక్కరు ఓటేయాలి. తప్పకుండా జరగదు పార్లమెంట్ ప్రతి ప్రజలు చెప్పేది ఒకటి, వాళ్ళ విన్నపం ఒకటి, ప్రతి ఒక్కరు ఓటేయాలి. డెవలప్మెంట్ కోసంకి, రక్షణ కోసంకి, అన్ఎంప్లాయ్మెంట్ కోసంకి, మంచి పని కోసంకి ప్రతి ఒక్కరు
ఆలోచించి ఓటు తప్పక చేయాలని కోరుకుంటున్నాను. రావు రోజుల్లో డెవలప్మెంట్ కావాలంటే ఏ పార్టీ మంచి ఉంటుంది, ఏ మనిషి మంచి ఉంటుంది చూసుకుంటుంది. దర్పల్లి మండలంలో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఎండ వేడిమిని సైతం లెక్క చేయకుండా అందరూ ఓటు హక్కు వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాలలో కావాల్సిన ఏర్పాట్లు చేశారు. దర్పల్లి మండల వ్యాప్తంగా పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం 7 గంటల నుండే ఓటు వేసేందుకు ఓటర్లు భారీగా పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. మహిళలు, వృద్ధులు, యువకులు, దివ్యాంగులు ఉత్సాహంగా పోలింగ్ కేంద్రాలకు చేరుకుని తమ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వృత్తి, ఉద్యోగాల రీత్యా వివిధ ప్రాంతాల్లో ఉంటున్న వారు సైతం ఓటు హక్కు వినియోగించుకునేందుకు తమ గ్రామాల్లోకి వచ్చి ఓట్లు వేశారు. ఎండను సైతం లెక్క చేయకుండా ప్రజలు ఓట్లు వేసేందుకు తరలివచ్చారు. కేంద్ర బలగాలు, పోలీస్ బలగాలు పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు తగిన ఏర్పాట్లు చేశారు. నిజామాబాద్ రూరల్ పరిధిలో సాయంత్రం 5 గంటల వరకు 70.54% పోలింగ్ నమోదయ్యింది. యువకులు ద్విచక్ర వాహనాలపై హైదరాబాద్ నుండి ఓటు హక్కు వినియోగించుకోవడానికి గ్రామాలకు తరలివచ్చారు. ఓటర్లకు పోలింగ్ కేంద్రాల్లో తాగునీటి వసతి, టెంట్లతో పాటు పలు సౌకర్యాలు కల్పించారు. సిరికొండ మండల వ్యాప్తంగా అన్ని గ్రామాలలో ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ప్రజలందరూ తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకున్నారు. ప్రజలలో చైతన్యం పెరిగింది. ఓటు వేయడానికి ఉత్సాహం కనిపించారు. ఉదయం నుండి ఓటు వేయడానికి పోలింగ్ కేంద్రానికి తరలారు. మండలంలోని అన్ని గ్రామాలలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పరిచారు. వేసవి ఉష్ణోగ్రతలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు ఉదయం పూట మరియు సాయంత్రం పూట అత్యధికంగా పోలింగ్ నమోదయ్యింది. బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ సతీ సమేతంగా సిరికొండ మండలం రావుట్ల గ్రామంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిరికొండ మండలంలో పార్లమెంట్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం నుంచి జగ్త్యాల నుంచి మొదలుకొని రావుట్ల, మెట్పల్లి, బాల్కొండ, ఆర్మూర్ చూసుకొని నిజామాబాద్ రోడ్డు రావడం జరిగింది. మరి ఉదయం నుంచి దాదాపుగా 9-10 గంటల లోపల 30% దాకా ఎన్నిక పోలింగ్ జరిగింది. ఆ తర్వాత 4 నుంచి 5 లోపల 70-75 వరకు పోలింగ్ జరిగింది. పరిస్థితి బాగుంది. ప్రజల్లో చైతన్యం కూడా చాలా వచ్చింది. మరి ఈరోజు ప్రజలు ఏమనుకుంటున్నారంటే గతంలో 4 నెలల క్రితం జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజల్ని మోసం చేసి ప్రజలకు తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అధికారం చేజిక్చుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే ఆలోచనతో ప్రజలున్నారు. మరి ఎక్కువగా మహిళలు ఎక్కువ మోసం చేసింది కాబట్టి ఈ ప్రభుత్వం మహిళలు ఎక్కువగా వచ్చి ఎలక్షన్లో పాల్గొన్నారు. కాబట్టి వాళ్ళల్లో ఆనందం చూస్తున్నాము. తన పగను, తన ద్వేషాన్ని ఈ బ్యాలెట్ ద్వారా, ఈ ఓటు ద్వారా తీసుకున్నారని భావిస్తున్నాం. మరి అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ అయితే 3rd ర్యాంక్లోకి వెళ్ళిపోయింది. నేను నా చూస్తున్నటువంటి సరళిలో మాకు బీజేపీకి పోటీ ఉంది. కాబట్టి ఈరోజు ప్రజలను నేను గ్రహిస్తూ ఉంటే, మాట్లాడుతూ ఉంటే బీజేపీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి మరి గతంలో కూడా 5 సంవత్సరాలు పరిపాలన చేసిన ఆయన అధికారంలో ఉన్నాడు. ఆయన హయాంలో కేంద్రం నుంచి ఒక రూపాయి కూడా తినటువంటి వ్యక్తి, గ్రామాలు తిరిగినటువంటి వ్యక్తి, గ్రామ సమస్యలు పరిష్కారం చేయనటువంటి వ్యక్తి. కాబట్టి ఆ వ్యక్తికి ప్రజలు వాళ్ళ ఉన్నటువంటి క్యాడర్ కానీ పార్టీ నాయకులు కానీ పూర్తిగా విరుద్ధంగా ఉన్నారు. ఆ వ్యక్తి అడమెంట్తో ఉన్న పరిస్థితి కానీ గర్వంతో కూడుకున్నటువంటి మనస్తత్వం ఉన్న ఉద్దేశంతో మరి వాళ్ళ క్యాడర్ కూడా చాలా కోపంతో ఉన్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ మరి అధికారంలో ఉన్నప్పుడు 10 సంవత్సరాల కాలంలో కేసీఆర్ గారి నాయకత్వంలో పేద ప్రజలకు, బడుగు బలహీన వర్గాలకు, రైతులకు వారు చేయని సహకారం అంటే ఏం లేదు. మరి సంక్షేమ ఫలాలు అందించి తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం డెవలప్ చేసినటువంటి వ్యక్తి, నాయకుడు మా కేసీఆర్ గారు. ఒక్క సామాజిక వర్గాలను కాదు, అన్ని సామాజిక వర్గాలను కూడా తన కుటుంబ సభ్యులాగా చూసుకున్నటువంటి వ్యక్తి కేసీఆర్ గారు. ఎప్పుడైతే కేసీఆర్ గారు ఓడిపోయిన తర్వాత, బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత ప్రజలు బాధపడుతూ ఉన్నారు. ఏంటంటే అనవసరంగా మేము కేసీఆర్ను మరి ఓడించే పరిస్థితులు మేము ఎందుకు వచ్చామో నాకు అర్థమవుతలేదు. మాకు మోసం మాటలు నమ్మి కాంగ్రెస్ పార్టీ ఓటేస్తే మేము చాలా వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నాం. మాకు వచ్చే సంక్షేమ ఫలాలు కూడా ఒక్కొక్కటి రావడం కూడా లేదు. ఈవెన్ కళ్యాణ లక్ష్మి చెక్కులు కానీ, మన షాదీ ముబారక్ చెక్కులు కానీ, బాండ్స్ అయితే ఉన్నాయి. సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా లేవు. అదేవిధంగా
రైతు బంధు కూడా సక్రమంగా ఇవ్వడం లేదు. ఈ విధంగా చూస్తూ ఉంటే మరి 2,500 2,000 ప్రతి బిడ్డకు ఇస్తానని చెప్పారు, అది కూడా లేదు. అదేవిధంగా చదువుకున్న పిల్లలకు ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తానని చెప్పారు, అది కూడా లేదు. మరి చదువుకున్న విద్యార్థులకు 5 లక్షల రూపాయల క్రెడిట్ కార్డు ఇస్తానని చెప్పారు, అది కూడా లేదు. అదేవిధంగా మరి గౌరవ వేతనం అయితే జీవన వృత్తి చదువుకొని ఉద్యోగాలు రానటువంటి యువకులకు వాళ్ళకు కూడా 4,000 రూపాయలు ఇస్తున్నారు. ఇవన్నీ బోగస్ మాటలు మాట్లాడి ప్రజలను వంచి మోసం చేసి ఎక్కినటువంటి రేవంత్ రెడ్డిని ప్రజలు తప్పకుండా శిక్షిస్తారు ఈ ఎన్నికల్లో చెప్పి నేను మనం చేస్తున్నాను. మరి ఈ ప్రాంతం నుంచి నేను పోటీ చేసిన కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ద్వారా ఆ ప్రాంతంలో కూడా జగిత్యాల గాని కోట ప్రాంతంలో కూడా చాలామంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. చిన్నపాటి సాంకేతిక సమస్యలు తప్ప ప్రశాంతంగా కొనసాగిన పోలింగ్, ప్రజలలో పెరిగిన చైతన్యం. పోలీస్ మరియు పోలింగ్ సిబ్బంది తీరుపై ఎంపీ అసహనం. ఓటర్ను ఎలా గుర్తిస్తారని సిబ్బందిని ప్రశ్నించిన బీజేపీ ఎంపీ అభ్యర్థి. మేము సైతం మీతోనే, ప్రజలకు ఆదర్శంగా నిలిచిన నిజామాబాద్ కలెక్టర్ సిపి. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత, కేంద్ర బలగాల మధ్య కొనసాగిన పోలింగ్. అలరించిన మోడల్ పోలింగ్ కేంద్రాలు, ఓటు అనేది బాధ్యత అని చాటి చెప్పిన పోలింగ్ స్టేషన్స్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.